అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనే నినాదంతో బీహార్ రాష్ట్రంలో అట్టర్ ఫ్లాప్ అయిందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. బూత్ లెవెల్ ఏజెంట్లు లేరా, కాంగ్రెస్ పార్టీది ఆల్ ఇండియా పార్టీ కాదా అని ప్రశ్నించారు. కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఇలా మాట్లాడడం వల్లే కేవలం 6 సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ కారణంగా ఏపీ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని వీర్రాజు వెల్లడించారు. రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీకి లీడర్ ఆయన, వాళ్ళ అమ్మగారు అధ్యక్షులు. ఆయన కాంగ్రెస్ పార్టీలో గుర్తించదగ్గ నాయకుడు. అసలు మనం గమనించినట్లయితే ఓట్ చోరీ జరగడానికి అవకాశం ఉందా? ఓట్ చోరీ ఏ విధంగా జరుగుద్ది? ఒక రాజకీయ పక్షం ఒక పోలింగ్ బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడు, బిఎల్ఓ. మా ఏరియాలో బిఎల్ఓ ఒక ఫారెస్ట్ ఆఫీసర్. అంటే మేము ఉండే ప్రాంతంలో గవర్నమెంట్ ఆఫీసర్ని బిఎల్ఓ కింద పెడతాం. అలానే మా పోలింగ్ ఏజెంట్ ని పేరిమ్మంటారు ప్రతి సంవత్సరం కూడా. పోలింగ్ బూత్ లెవెల్ ఆఫీసర్, బూత్ లెవెల్ ఏజెంట్, బూత్ లెవెల్ ఆఫీసర్. ఈ 2 పోలింగ్ బూత్ లో ఉన్న తర్వాత సంవత్సరానికి 2 సార్లు ఎన్రోల్మెంట్ చేస్తారు. ప్రతి 6 months ఒకసారి ఎన్రోల్మెంట్ చేస్తారు. ఎన్రోల్మెంట్ చేసిన తర్వాత రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అందరికీ ఏజెంట్ ఉంటారు అక్కడ, ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీ, అస్తం పార్టీ. మన రాష్ట్రంలో ఆ పార్టీ తక్కువ ఉన్నప్పటికీ కూడా బీజేపీ, వైసీపీ, టీడీపీ, ఈ పార్టీలు అందరూ కూడా బూత్ లెవెల్ ఏజెంట్ యొక్క లిస్టు ఈ ఆఫీసర్ ద్వారా, బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓ ద్వారా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తుంది. ప్రతి 6 నెలలకి ఎన్రోల్ అయిన సందర్భంగా వాళ్ళు ఒక లిస్టు కడతారు. పాత లిస్టుకి ఎడిషన్ కట్టి మీకు ఎవరన్నా ఈ వాటర్ లిస్ట్ లో ఎన్రోల్ అయిన వాళ్ళ మీద మీకు ఏ విధమైన అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి. ఆ స్కూల్లో ఏదైతే